మోడీ రేవంత్ కలిసే ఉన్నారు. కొత్తగా కలిసి రావడం ఏంటి? ఆర్ఆర్ ట్యాక్స్ అని మోడీ అంటాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా మారిందని అమిత్ షా అన్నాడు. కానీ చర్యలు మాత్రం ఉండవు. ఇటీవల జరిగిన బండి సంజయ్ కొడుకు వ్యవహారంలో రేవంత్ రెడ్డి తీరు చూస్తే అర్థం కాలేదా? రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి ఉన్నాడని అంటే, నీ అక్రమాలు అన్నీ నాకు తెలుసు, నాతో కలిస్తే వాషింగ్ మిషన్ లెక్క బయటికి వస్తావు అని మోడీ రేవంత్ రెడ్డికి పిలుపు ఇచ్చాడు అని కేటీఆర్ అన్నారు. నేను చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దు అన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు. మాకు ఏం చెప్తాం ఆయనకు? సరే ఆయన ఏం చెప్పాడు? ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయనేమో విదేశాలు తిరుగుతాడు. మనం తక్కువ వాడమన్నాడు. ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదేదో చెప్పిండు ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు? కలిసే ఉన్నారు. కలిసి వచ్చాడు ఏంది బ్రదర్? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కలిసి లేని కొత్తగా కలిసేది ఏముంది? రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. దాని అర్థమైంది అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడరా ఏదో అంటారు చూడు, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో, వాషింగ్ మెషిన్ అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేదేముంది? చూడరాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీదే ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థమైంది? దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది? ఇద్దరు కలిసే ఉన్నారు, తోడు దొంగలు పక్కా, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.